ఫస్ట్లో వదిలిన ట్రైలర్ కానీ టీజర్ కానీ గ్లిమ్స్ కానీ ఏదైనా సరే చివరికి ఇప్పటికి వదిలిన ట్రైలర్లో కానీ చాలా సీన్స్ వరకు థియేటర్లో ఎడిటింగ్లో పోయాయా ఎక్కడ పోయాయో తెలియదు కానీ మొత్తానికి లేపేశారన్ని. పుష్ప పార్ట్ 2 మూవీలో నెగటివ్స్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఏ విధంగా అయితే పార్ట్ 1లో పోలీసులను ఫస్ట్ ఒక్కొక్కరిని ₹1,00,000 ఇచ్చి కొనే సీన్ పెట్టి ఏ విధంగా ఇంటర్వెల్కు మంగళం సీన్కు వార్నింగ్ ఇచ్చి అలాగే మురగనుకు సరుకు అమ్మినట్టు ఇంటర్వెల్ బ్యాంకు ఏ విధంగా కనెక్ట్ చేశారో అదే విధంగా ఈ మూవీలో జపాన్ అదే టోక్యోలో వచ్చే ఫైట్ కూడా అదే విధంగా ఇంటర్వెల్ బ్యాంకు కనెక్ట్ చేయాలని ట్రై చేశారు. కాకపోతే సుకుమార్ గారు అక్కడ కొద్దిగా ఫెయిల్ అయ్యారని చూడాలి. థియేటర్స్లో లేదంటే ఆ సీన్స్ కట్ చేశారో లేకుంటే ఏంటో మనకు తెలియదు. ఎందుకంటే ఆ సీన్లు అనేది మనకు చూపించలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని ఓడించి అక్కడ వాళ్ళ ఓనర్తో కలిసి డీలింగ్ చేసుకున్న సీన్స్ మనకు థియేటర్స్లో చూపించలేదు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లోకి వచ్చేసి ఒకేసారి 2,000 టన్నులు గంధనపు చెక్కను ఇవన్నీ స్మగ్లింగ్ చేస్తున్న సమయంలో అక్కడ కొన్ని సిల్లీ పాయింట్స్ అనిపిస్తాయి. అన్ని ట్రక్కులు అంతమంది వెళ్తున్నా కానీ ఒక ఎస్పీ తలుచుకుంటే ఒక జిల్లాకు సంబంధించిన అతను ఎంతవరకు అయినా చేయగలుగుతాడు. అలాంటప్పుడు ఏమీ చేయలేకపోవడం అనేది అంటే అది ఆడ కొద్దిగా పోలీసులు విఫలం అనేటట్టు చూపించారు ఎస్పీ క్యారెక్టర్ గురించి. దాని తర్వాత ఒక సిండికేట్ని ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఢిల్లీలో ఉన్న అతనికే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేది అది కొద్దిగా సిల్లీగా అనిపిస్తుంది. అంటే ఈ కొద్దిగా నెగిటివ్ పాయింట్స్. దాని తర్వాత వచ్చేసి ఓన్లీ అహ్మద్ అనే క్యారెక్టర్ని జస్ట్ ఒక కొద్దిసేపే చూపించి మళ్ళీ వదిలేయడం. దాని తర్వాత వచ్చేసి ఫాహెద్ ఫైసల్ క్యారెక్టర్ని మరీ కొద్దిగా సైకోయిజం చూపించకుండా మళ్ళీ కామెడియన్ చేయడం ఇది ఒక నెగిటివ్. దాని తర్వాత కొద్దిగా కొన్ని చోట్ల అల్లు అర్జున్ గారిది కొద్దిగా యారగెన్స్ ఎక్కువైనట్టు ఏదో అంటారు కదా, లక్కీ భాస్కర్లో ఒకటి ఉంది కదా, ఐఎమ్ రిచ్ ఐఎమ్ నాట్ బ్యాడ్ అని చెప్పేసి. అంటే ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అహంకారం ఆ ఈగోతనం అనేది వచ్చేస్తుందేమో అది తెలియదు. దాని తర్వాత వచ్చేసి అంత ఎదిగినా కానీ వాళ్ళ భార్య అడిగిన ఒక మాట కోసం అంత చేయటం కొద్దిగా అది సిల్లీగా అనిపిస్తుంది. అంటే జస్ట్ ఇప్పుడు వాళ్ళ భార్య సీఎంతో ఫోటో అడగాల అనుకుంటుంది. దాని తర్వాత అతను పోయి ఫోటో అడిగితే పూరా నువ్వు స్మగ్లర్వి అని తీసేస్తాడు. అది తన ఈగో హట్ అయిపోయి ఇంకా మొత్తం సినిమానే స్టోరీ సపరేట్ లైన్ సెట్ అవుతుంది. పర్టికులర్గా ట్రైలర్లో చూపించిన ఈ సీన్ కూడా మిస్ అయిపోయింది. ఫాహెద్ ఫైసల్ క్యారెక్టర్కి ఇంకొద్దిగా ఎక్కువ శాడిజం విలనిజం చూపించానంటే ఫస్ట్ హాఫ్లో మాదిరిగా బాగుండింది. అంటే ఆయనకి సీన్స్ లేవని కాదు, చాలా వరకు ఉన్నాయి, కాకపోతే కొద్దిగా ఫెయిల్ అయింది ఆ సీన్స్ వరకు. ఇంకా ఒక సిండికేట్ మెంబర్ని చంపేసిన తర్వాత మిగతా సిండికేట్ మెంబర్స్ అంతా ఏ విధంగా పుష్పకు ఆపోజిట్ అవుతారో అదేవిధంగా ఫస్ట్ హాఫ్లో కాలేరు. ఎందుకంటే పుష్ప అంత అంటే ఆ క్రూరత్వాన్ని పుష్పలో చూపించలేదు. ఎందుకంటే సిండికేట్ మెంబర్ ఎదురుగా పోవడానికి. ఇంకా అలాగే ఇంత పెరిగినా సరే తన సొంత అన్న దగ్గర మటుకు ఏమి చేయలేని వాని విధంగా ఏమి చేతకాని మాదిరిగా ఉండడం అది కొద్ది మైనస్. ఇంకా జాల్రెడ్డిది కొద్దిగా వార్నింగ్ ఇచ్చేసి ట్రైలర్లో చూపించారు కానీ మనకు డైరెక్ట్గా చూపించలేదు. ఇంకా చాలా సీన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మాట్లాడుకుంటా పోతే ఇంకా పెద్ద ఒక గంట వీడియో పడుతుంది. కొన్ని షార్ట్లు వచ్చేసి పార్ట్ 3 కోసం దాచిపెట్టుకున్నారో లేకుంటే ఎలాగో తెలియదు కానీ పార్ట్ 2లో థియేటర్లో కానీ 3 గంటల 20 నిమిషాల సినిమా అన్నారు కానీ అస్సలు మినిమం కట్ చేసినట్టున్నారు. దాని తర్వాత భార్యను పక్కన పెట్టుకొని కిసికి సాంగ్లో చాలా వరకు కంట్రోల్ అవుతుంది కానీ కొన్ని చోట్ల మళ్ళీ భార్యను పక్కన పెట్టుకొని ఆ విధంగా చేయడం అనేది బాగుండదు. కానీ అదే ఆడపిల్లని ఇది చేశాడు అని చెప్పేసి ఇంటర్వెల్లో వాళ్ళ కూతుర్ని అంటే అన్న కూతుర్ని ఇది చేశాడని చెప్పేసి చాలా పట్టుకొని కొట్టడం, చాలా ఇబ్బంది పెట్టడం. దాని తర్వాత క్లైమాక్స్లో కాళ్ళు చేతులు కట్టేసున్నా కానీ వాళ్ళ మీద పడి అంటే ఒకానొక సీన్లో తన చేతులకి కత్తి పడుతుంది. అలాంటప్పుడు చేతులు కట్లు ఇప్పుకునే ఛాన్స్ కూడా పెట్టుండొచ్చు కానీ అతను పెట్టకుండా ఓన్లీ ఆ కాళ్ళు చేతులు కట్టుండి దోక్కుంటూ పోయి వాళ్ళందరినీ కొరుక్కొని చంపడం అది కొద్దిగా మైనస్ మెయిన్ పాయింట్ ఏంటంటే జాతర సీన్లో శ్రీవల్లి అనే సాంగ్ పెట్టడం. ఆ జాతర ఆ గంగమ్మ తల్లి పూనకాలు వచ్చినట్టు పాట ముందు పెట్టినంటే బహుశా ఎందుకంటే అప్పటికే తన ప్రెగ్నెంట్ అని రివీల్ అవుతుంది ఎవరు రష్మిక. దాని తర్వాత పెట్టే బదులు దానికి ముందే పెట్టుకునేటట్టే కదా ఈ విధంగా పుష్పకు కొడుకు పుడుతున్నాడు కూతురు పుడుతుందని తెలుసుకున్న తర్వాత పెట్టినంటే ఇంకా కొద్దిగా బాగుంది. ఇన్ని మైనస్లు కుమార్ గారు చాలా చేశారు కానీ ఎడిటింగ్లో పోయి ఉండొచ్చు కూడా, చెప్పలేము అది తప్పు జరిగిందని కాదు. అలాగే మీరేమన్నా ఇంకా గమనించుంటే అవి కూడా చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్.